రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైపోయి 2 ఏళ్ళు దాటిపోయింది. అట్లాగే ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ప్రారంభమైపోయి అక్టోబర్ 7 తర్వాత నుంచి నడుస్తుంది. ఈ 2 ఎప్పటి నుంచినో ఉన్నాయి కదా. అప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు బంగారం రేట్లు పెరగడం అంటే ఒక అర్థం ఉంది. యుద్ధం రొటీన్ అయిపోయింది. అప్పుడెప్పుడు లేని అకస్మాత్తుగా బంగారం ధరలు ఎందుకు పెరిగిపోయినాయి? మొన్న మధ్యన తగ్గినట్టు తగ్గి 400, 1000 రూపాయల దాకా తగ్గిపోయి ఒక్కసారిగా బంగారం రేట్లు పతాక స్థాయికి చేరిపోయినాయి. అందులో ఇప్పుడు 22 క్యారెట్ల 24 క్యారెట్లది 66,000 దాకా దాటిపోయింది. 22 క్యారెట్లది 60,000 దాటిపోయింది. వెండి కూడా దాదాపుగా 80,000 దగ్గర ఉంది. ఎందుకు ఇది? బంగారపు వ్యాపారులే సమాధానం చెప్పాలి. అసలు ఇదివరకైతే పత్రికలు అందులో ఉన్నటువంటి డెప్త్ రాసాయి. ఇప్పుడు ఎలక్షన్ హంగామాలో పడిపోవడం మూలంగా బంగారం అనేది ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి, ప్రతి వ్యక్తికి ముడిపడి ఉన్నటువంటి అంశం. ఎందుకు జరుగుతోంది ఇట్లాగా, ఏమవుతోంది, రాబోయే రోజుల్లో ఏమవుతుంది అన్నది మీడియా పట్టించుకోవట్లేదు. బంగారపు వ్యాపారులు ఏమైనా చెప్తారని చూద్దాం.